చూసుకుంటుంటే పోస్ట్ పోన్ అయింది కదా, ఈ పోస్ట్ పోన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పోస్ట్ పోన్ అయినా ఎంత లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు అన్న. మా అన్న 3 సంవత్సరాలు అయింది అన్న రాక. సినిమా ఏంటి టాక్స్ కూడా చెప్తాం. అప్పుడు ఎంత ట్రోల్ చేసినా ఏం మాకు ఇంత ఫరక్ పడదు. బనియానకి ఇంత ఫరక్ పడదు. వరంగల్ జిల్లా ఆర్మీ భయ్య అన్నది వరంగల్. ఇది నా బ్రాండ్. ఎప్పుడు వచ్చినా తగ్గేదే లేదు, అస్సలకే తగ్గేది లేదు భయ్య. మరి ఎందుకని మరి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి భయపడే సినిమా పోస్ట్ పోన్ ఇంత ఫరక్ పడదు మా బనియాన ఫ్యాన్స్కి. అస్సలకి ఇంత ఫరక్ పడదు, అస్సలు తగ్గేదే లేదు భయ్య, అస్సలకి తగ్గేది. చూసుకుంటే పుష్ప నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి, ఎలా ఉన్నది? బాగున్నది భయ్య. యుద్ధ వరకు పిచ్చి లేపాడు అన్న. మామూలుగా ఆ చీర కట్టుకున్నాడు కానీ ఆ పిచ్చి ఇట్లా గజ్జాలు వేసుకొని వచ్చిండు కదా, మామూలుగా లేదు భయ్య, బాగుంది. మళ్ళీ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప సినిమా నుంచి? 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా భయ్య, 2 నుంచి. చాలా మొన్న పోస్ట్ పోన్ అయినా కానీ కొంచెం గుండె కొట్టుకున్నట్టు అయిపోయింది ఒకసారి బన్నీ అన్నది. చాలా వెయిటింగ్ భయ్య, నేనైతే పెద్ద ఫ్యాన్. వరంగల్ ఒక మాస్ ఏరియా అని మన అందరికీ తెలిసిందే. ఇదే అల్లు అర్జున్ గారు పుష్ప 2కి ఎలా ఉంటుంది వరంగల్లో? మామూలుగా రచ్చే భయ్య. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, నీకు టాకీస్లలో మొత్తం పబ్లిక్ కూడా టికెట్ కూడా మస్తు బాగుంటుంది భయ్య. ఆల్ ఓవర్ ఇండియా అంతా షేక్ అయ్యే అవకాశం ఉందా పుష్పతో? ఉన్నది. 10,000 కోట్లు డైరెక్ట్. 10,000 కోట్లు డైరెక్ట్ చెప్పేస్తున్నాను కదా మొఖం మీద. రీసెంట్గా 1000 crores కలెక్ట్ చేసింది. చూసుకుంటే కలికిని అది బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, తగ్గేది లేదు అసలు. 2,000 కోట్లు ఖచ్చితంగా గ్యారంటీ. అల్లు అర్జున్ అక్కడ వచ్చేది పెద్ద అన్న మన. హాయ్ బ్రో, టాలీవుడ్ నుంచి మూవీ వస్తుంది కదా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, ఎలా ఉంటుంది అనుకోవచ్చు మూవీ? నేను బాగుంటుంది మ్యాక్సిమం. అది పోస్టర్ చూస్తే అది లైక్ జేమ్స్ బాండ్ స్టైల్ లాగా ఉంది. సో మ్యాక్సిమం యాక్షన్ థ్రిల్లర్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం అందరం నచ్చుద్ది. సో ఇది కూడా ఒక హిట్ బ్లాక్ బస్టర్లా అవుతుందని అనుకుంటున్నాను. బ్రో మనం చూసుకుంటే రీసెంట్గా శంకర్ గారు, అదే మూవీ డైరెక్టర్ గారు, భారతి 2 అయితే వచ్చింది. దానికి ఫుల్ నెగిటివ్ టాక్ అయితే వచ్చింది బయట. ఈ మూవీ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉన్నదనుకోవచ్చా? ఇది ఫ్యాన్గా నీ ఒపీనియన్? అంటే సినిమా మీద అంటే డైరెక్టర్ ఎఫెక్ట్ మ్యాక్సిమం ఉండదు, కాకపోతే హీరో ఎఫెక్ట్ ఉంటుంది. రామ్ చరణ్ గారు మ్యాక్సిమం RRRకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆయన రెస్పాన్స్ బట్టే ఉంటుంది. మ్యాక్సిమం డైరెక్టర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. మనం చూసుకుంటే అదే మూవీ నుంచి జరగండి అని ఒక సాంగ్ వచ్చింది, బాగా అల్చల్లు కూడా అవుతుంది. ఆ సాంగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? బాగుంది, చూశాను. ఒపీనియన్ అంటే బాగుందంతవరకే, ఎక్స్ట్రా ఒపీనియన్స్ అయితే ఏమీ లేవు. సాంగ్ బాగుంది. నెక్స్ట్ గేమ్ చేంజర్ నుంచి మీరు ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే ఎటువంటి అప్డేట్స్ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అన్నట్టుగానే. రీసెంట్గా అయినా ఒక హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక బాడీతో ఒక లుక్ అయితే రిలీజ్ అయింది, అదే ఒక పిక్ అయితే రిలీజ్ అయింది. ఆ పిక్తోనే ఫ్యాన్స్ అందరూ పండే చేసుకుంటున్నారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ మూవీలో ఆయన బాడీ, అదే ఆయన కట్అవుట్ బాడీ? అంటే ధృవ చూశారు కదా, ధృవ అనేది హైలైట్గా ఉంటుంది. మళ్ళీ ధృవను RRR కూడా హైలైట్గా ఉంటాయి. ఈ రెండిట్లో మ్యాక్సిమం రెండిట్లో కవర్ చేసి సేమ్ దానిలో ఎఫెక్ట్ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్. అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయిందని బయట మేము క్వశ్చన్ అడిగితే మాకు చెప్పిన సమాధానం ఏంటంటే మెగా ఫ్యాన్స్కి భయపడే సినిమా పోస్ట్ పోన్ అయిందని బయట టాక్ అయితే నడుస్తుంది. నేను అడిగింది, నేను విన్న క్వశ్చన్ అయితే నేనైతే చెప్తున్నా. ఇది ఫ్యాన్గా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్గా దాని గురించి నువ్వేమంటావు? ఇప్పుడు మెగా ఫ్యామిలీకి భయపడి పోస్ట్ పోన్ చేస్తారు, భయపడతాను అదే మా ఫ్యాన్స్కి భయపడి అంటున్నారు కదా. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ ఉన్న సినిమా ఆడుతుంది. బట్ దాంట్లో ఏంటంటే కొన్ని విలన్ డేట్స్ అవి దొరకక, ఇంకోటి సరే వాళ్ళు అంటున్నారు కదా భయపడి ఫ్లాప్ చేస్తాము అని అన్నారు కదా. సరే ఇది పక్కన పెడదాం. సరే ఇప్పుడు సాయిధరం తేజ్ అని ఉన్నాడు, వరుణ్ తేజ్ మన ఉపేన మూవీ హీరో ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మన నితిన్ అన్న కూడా ఉన్నాడు. ఎప్పుడు పవర్ స్టార్ అనే ప్రతి ఈవెంట్లో మాట్లాడతారు కదా. మరి ఆ సినిమాలు ఎందుకు హిట్ చేయలేకపోయారు? సరే వాళ్ళు భయపడి అనుకుంటే మీరు అంత సినిమాని సాచించే ఫ్యాన్స్ మీరే అయితే మొత్తం ప్రపంచం, ఇప్పుడు తెలుగు ఏపీలో అయితే మీరు శాసిస్తారేమో, వరల్డ్ వైడ్ మొత్తం అల్లు అర్జున్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు అంతా శాసించడం అయితే మరి రీసెంట్గా కొన్ని సినిమాలు మీ కలెక్షన్లే రాలేవు, ఎందుకు రాలేవు? మరి అప్పుడు ఎందుకు హిట్ అంటే వాళ్ళు అన్నదానికి దానికి ఆన్సర్ ఇస్తున్నా నేను. ఇక్కడ ఎవరినో కించపడి వాళ్ళంతా వాళ్ళు ఆపేస్తారు, బైకాట్ చేస్తారు అంటున్నారు కదా. మరి వాళ్ళతోనే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ కట్అవుట్లు పెట్టిన సినిమాలు ఎందుకు హిట్ కాలేవు? అంతా శాసిస్తారు కదా. ఒక సినిమాని ఫ్లాప్ చేసే రేంజ్, హిట్ చేసే రేంజ్ ఉన్నప్పుడు మరి వాళ్ళ సినిమాలు ఎందుకు ఆడలేవు? వాళ్ళకి ఇదే నా సమాధానం మీకు అదే. బట్ ఒక్కటే, మీ ప్రతి ఒక్కడికి పుష్ప కంటెంట్తోనే
సమాధానం చెప్తాం. చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిర్రు ఏంటంటే 2 సినిమాలు పోటీ అని. 2 సినిమాలు పోటీ ఎందుకు, సేమ్ డేట్కి రిలీజ్ చేయండి. ఓకే, అర్థమైంది. అది వద్దు కానీ డిసెంబర్ 26 ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా పుష్ప దెబ్బకి? అప్పుడు ఒక్కటే చెప్తున్నా కదా, నెవర్ బిఫోర్ ఇన్ అల్లు అర్జున్ అనేది ఏందనేది ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద చూస్తారు. ఎవడెవడైతే ట్రోల్ చేసిండో, ఎవడెవడైతే కావాలని టార్గెట్ చేసిండో వాడి పేజీలోనే ఈ హీరోని మనం టార్గెట్ చేసినాం అనే రేంజ్కి అయితే తీసుకొస్తాడు. అది ఇక మేము చెప్పాము అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారు, కానీ సినిమా వచ్చిన తర్వాత ప్రతి నా కొడుకుకి చంప మీద కొట్టినట్టే ఆడే టికెట్ కొని ఆడి మీద చంప దెబ్బ కొట్టినట్టు చూపిస్తాం. థ్యాంక్ యూ బ్రో. పుష్ప మూవీ రీసెంట్గా సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఒక ట్రెండింగ్ అయితే మారింది. కానీ మూవీ మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ రూమర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఈజ్ అ ఫ్యాన్గా? రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాలి బ్రో. చెప్పడం అంటే చాలామంది చెప్తారు. పుష్ప 1 చూసాం, ఎలాగైంది, నేషనల్ అవార్డు వచ్చి పెట్టింది. ఇప్పుడు 2 అస్సలు తగ్గేదిలే అని చెప్పి పెట్టారు. రూమర్స్ అయితే రూమర్స్ వస్తూనే ఉంటాయి బ్రో ప్రతి మూవీకి. అన్నీ పట్టించుకోకూడదు, అది లైట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడుతుంది. సేమ్ డేట్ దగ్గరలోనే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఒక 10-15 రోజులు గ్యాప్లో ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర? అన్నట్టు 2 ఒకరోజే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది బ్రో? అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటి, ఎవరిది ఏంటి అని తెలుస్తుంది. అది ఒకరోజు రిలీజ్ చేస్తే 2 ఒకరోజు రిలీజ్ చేస్తే తెలిసిపోద్ది. ఓకే, సేమ్ టైంలో పుష్ప ఓజీ కూడా వస్తుంది. ఓజీ అంత ఉండదు మన టాలీవుడ్లో పుష్పక అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం బ్రో? అన్నట్టు ఆంధ్రాలో మహా అయితే అవుతుంది. ఓల్డ్ వేలు కేరళ ఆపగలరా, తమిళనాడు ఆపగలరా, కర్ణాటక ఆపగలరా? ఆపలేరు. మహా అయితే ఇక్కడ ఏం ఆపగలరు? ఐపీ అలాగే ఉంది, ఐపీని మార్చలేరు కదా, అంతే. పుష్ప నుంచి వచ్చిన సాంగ్స్, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? పబ్లిక్ ఒక సెన్సేషన్ అయితే ఊపుతున్నారు, ఈ సాంగ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ లిరిక్స్ బాగున్నాయి బ్రో. ఇప్పుడు పుష్ప సాంగ్లో ఉంది, ఇప్పుడు అమ్మకి దండం పెడతా లిరిక్స్ ఉన్నాయి, అది బాగా ట్రెండింగ్ అయింది. మ్యాక్సిమం చాలామందికి ఎక్కింది ఆ లిరిక్స్ అన్నది. ఎందుకంటే లిరిక్స్తో అయిపోయింది. ఇప్పుడు 150 మిలియన్ వచ్చాయి. అది చూసుకుంటే మెగా ఫ్యాన్స్ గురించి ఏమంటారు? అంటే వాళ్ళకి భయపడే సినిమా నిజంగా పోస్ట్ పోన్ అయిందా? ఆగస్టులో రావాల్సింది డిసెంబర్ వరకు. లేదు బ్రో, ఎడిటింగ్ ప్రాబ్లం అన్నారు, నెక్స్ట్ డేట్స్ దొరకలేదు, దానివల్ల కొంచెం అందువల్ల ల్యాగ్ అయిందనమాట. కొంచెం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సుకుమార్ గారు ప్రతి ఇంచ్ టు ఇంచ్ చూస్తారు, ప్రతిదీ డీటెయిలింగ్గా ఉంటుంది, అందువల్ల టైం పడుతుంది. ఆఫ్టర్ పుష్ప తర్వాత ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ గారి క్రేజ్? అస్సలు ఎవరు కూడా దగ్గర కూడా రాలేదు బ్రో, సమస్య లేదు. మన టాలీవుడ్లో మరొక స్టైల్ స్టార్ అని ఆయనకు ఇప్పుడు ఒక పేరు ఉంది, ఆయనకంటూ ఒక మళ్ళీ ఇంకొక కొత్తగా ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇచ్చారు కదా బ్రో. 1 వార్డులో పుష్ప ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ బ్రో. హలో, హాయ్. హాయ్, యువర్ గుడ్ నేమ్? రుచిత. టాలీవుడ్ నుంచి పుష్ప మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పర్లేదు, బాగానే ఉంటుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ అది పుష్ప 2లో చూసేటప్పుడు నాకు ఆ కాస్ట్యూమ్ అనేది అంతగా నచ్చలేదు. నెక్స్ట్ మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీసెంట్గా చూస్తే అందులో నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ ఎలా అనిపించినాయి మీకు? బాగానే ఉన్నాయి అండ్ క్రేజ్ కూడా బాగానే వచ్చింది ఆ సాంగ్స్కి. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప నుంచి? ఒక గుడ్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను, కానీ ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్. చూసుకుంటే అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే ఉంటున్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ ఏమైనా మూవీ మీద పడే అవకాశం ఉందా? మేబీ పడవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మీరు చూసారా ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప? లేదు, చూడలేదు ఇంకా. యాక్చువల్లీ ఆ కాస్ట్యూమ్ చూస్తేనే నాకు అంతగా నచ్చలేదు, అందుకనే ఇంకా చూడలేదు నేను. నచ్చట్లేదా? మరి చాలామంది కాస్ట్యూము వారేవే ఒక కొత్తగా కనిపిస్తుంది అంటున్నారు కదా. లేదు, నాకైతే మాత్రం అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, అంతే. అల్లు అర్జున్ గారు మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది మన టాలీవుడ్లోనే? మేబీ రామ్ చరణ్. మరి సేమ్ డేట్కి దగ్గరలోనే గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఐ డోంట్ నో. రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు చాలా మూవీస్ అయితే చేశారు, నెక్స్ట్ చేస్తే ఏ జానర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది? ఇలా క్లాసా పుష్పలాగా, ఆర్య 2 లాగా క్లాస్ అనుకోవచ్చు? యాక్చువల్లీ ఆర్య 2 లాగా. ఆయన మీకు లవర్ బాయ్గా నచ్చుతాడా, ఒక మాస్ ఐటమ్ కింద? లవర్ బాయ్గా నచ్చుతారు. అల్లు అర్జున్. మరి ఎందుకు మరి పుష్పతో ఆయనకంటే ఒక క్రేజ్ వచ్చింది కదా? లేదు, నాకైతే ఆ కాస్ట్యూమ్ అండ్ అక్కడంతా వర్కౌట్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ చూస్తే ఏ కాస్ట్యూమ్లో ఉంటే బాగుంటుంది అల్లు అర్జున్ గారు?
యాక్చువల్లీ అదే డీజేలో కాస్ట్యూమ్ నాకు బాగా నచ్చింది. సేమ్ అలాంటి ఒక కాస్ట్యూమ్ ఉంటే బాగుండు అనిపించింది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవర, గేమ్ చేంజర్, అలాగే ఓజీ. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? దేవర కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ గారి దేవర మూవీ? నాకు తెలిసి కోటాల శివ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజికల్లో ఆల్రెడీ మనం ఒక సాంగ్ విన్నాం, ఆల్ హెయిల్ ద టైగర్. సో అది చూస్తే సినిమా మంచి పీక్స్లో ఉండబోతుందని చెప్పి అనుకుంటూ గెస్ట్ చేస్తున్నాం. మనం టైటిల్ సాంగ్తోనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు దేవర మూవీ టీమ్. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఈ మంత్ ఎండింగ్కి ఆల్రెడీ ఒక సాంగ్ అనేది మెలోడీ సాంగ్ అనేది రిలీజ్ చేయబోతుంది దేవర టీం నుంచి. దానికోసం ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నాం, ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తున్నాం కూడా. మనం చూసుకుంటే సేమ్ టైంలో కూడా పుష్ప మూవీ వస్తుంది అల్లు అర్జున్ గారిది. వీరిద్దరు కాంబోలో చూసుకుంటే ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు, ఏది హిట్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ పుష్ప 1 చూసాం. కంపేర్ చూసుకుంటే రూల్ 2 కూడా పార్ట్ 2 కూడా కంపేర్ చేసి చెప్పచ్చు. కానీ ఈ రెండు వేరు కాబట్టి ఏ కోణంలో ఆ కోణమే చూడాలి కాబట్టి దేవరే బాగుంటుంది అనుకుంటున్నాను. దేవరే బాగుంటుంది. ఎన్టీఆర్ గారి లుక్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఒక లుక్లో అని చెప్పలేము. ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ మాస్ హీరో కాబట్టి ఒక దాంతో చెప్పలేము. ఆయన రికార్డ్స్ వేరు, ఆయనకున్న రికార్డ్స్ కూడా వేరే ఎవరికి లేవు కాబట్టి. ఈ మధ్యన ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రావట్లా, అలా సోషల్ మీడియా అవ్వచ్చు, రియల్ లైఫ్ అవ్వచ్చు, మూవీస్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఒకవేళ వస్తే దేవరా నుంచి పోస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారా, సాంగ్? ఆల్రెడీ మంత్ ఎండింగ్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ అప్డేట్ కూడా ఫాస్ట్గానే ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం బాగా. ఆయన ఒకవేళ మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది మన టాలీవుడ్లో? ఆయన ఇప్పుడు దాకా సింగిల్ మూవీ వచ్చి 6 years అయింది. నాకు తెలిసి రాజమౌళి అండ్ కల్కి డైరెక్టర్ నాగేశ్విన్ మొత్తం కలిపి మహాభారతం తీస్తే చూడాలనిపించింది. థ్యాంక్ యూ. టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవర, గేమ్ చేంజర్, అలాగే ఓజీ. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మోస్ట్లీ పుష్ప. ఎలా ఉండిపోతుంది అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ? ఫస్ట్ పుష్ప కంటే ఇది కొంచెం మంచి లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చూసుకుంటే పుష్ప మూవీ మీద చాలా మట్టి రూమర్స్ అయితే ఉన్నాయి కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళారు, మెగా ఫ్యాన్స్ అందరూ తిరగబడ్డారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మనకు వచ్చేది ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి? నిజం అంటే మనకు తెలియదు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో. అంటే ఆ ఫ్యాను అదే వాళ్ళ ఇబ్బంది వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ వీళ్ళ ఫ్యాన్ బేస్ అని చెప్పి రావచ్చు క్లాషెస్ మధ్యలో, చెప్పలేము. మనం చూసుకుంటే పుష్ప నుంచి పార్ట్ 2 సాంగ్, ఫస్ట్ సాంగ్ వచ్చింది, సెకండ్ సాంగ్ వచ్చింది. మీకు బాగా ఏది నచ్చింది? వల్లి సాంగ్ నచ్చింది, శ్రీవల్లి సాంగ్. శ్రీవల్లి. నెక్స్ట్ పుష్ప నుంచి ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? రిలీజ్ మోస్ట్లీ రిలీజ్. మనకు ఆగస్ట్లో రావాల్సిన మూవీ డిసెంబర్ వరకు వెళ్ళింది కదా, మీరు ఏమైనా అప్సెట్ అవుతున్నారా ఇదే ఫ్యాన్గా? ఉంటుంది. అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఆగస్ట్లో వస్తుంది అని చెప్పి. రీసెంట్గా ప్రభాస్ గారి కల్కి మూవీ 5 daysకి 500 crores అయితే క్రాస్ చేసింది. పుష్ప అంత రీచ్ అయ్యే అవకాశం ఉందా? లేదు అనుకుంటున్నా, బికాస్ ఎందుకు ఏమో కొంచెం అట్లా అనిపిస్తుంది. మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అన్నారుగా, మరి మీకెందుకు అంత కల్కి మనం చూసినాం కదా, ఓకే చెప్పలేం. అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? 1 word. అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి యాక్టర్, మంచి డాన్సర్. థ్యాంక్ యూ. హాయ్. పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది కదా ఓజీ, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందని అనుకుంటున్నాం, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మూవీస్ చేయలేమని టాక్ అయితే వినిపించింది. ఇదే ఫ్యాన్గా ఆయన స్క్రీన్కి దూరం అవుతే మీ ఒపీనియన్ ఏంటి? ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవుతాం, ఫ్యాన్స్ కదా, పక్కా ఫీల్ అవుతాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఓకే. గబ్బర్ సింగ్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? మ్యారేజ్ సీన్. మ్యారేజ్ సీన్ అంటే నువ్వు చల్లగుండి నేను చల్లగుండి కదా. ఓకే. ఆయన నెక్స్ట్ ఇప్పుడు మాస్ మూవీ తీస్తున్నారు, ఆయన ఇలా మాస్ కంటిన్యూ అవుతే బాగుంటుందా, క్లాస్ చేస్తే బాగుంటుందా? మాస్ కంటిన్యూ అయితే. మాస్ కంటిన్యూ. ఓజీ మూవీ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ మన టాలీవుడ్లో ఒక బ్రేక్ కదా, అది క్రాస్ చేసే అవకాశం ఉందా? అనుకుంటున్నా క్రాక్ చేస్తాను. అన్న పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఒరిజినల్గా? సుజిత్ కదా డైరెక్టర్. ఓకే. మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సినిమాలకు దూరం అవుతానని అంటున్నారు. అవుతారు మ్యాక్సిమం. ఓకే. మరి ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అవుతారా? అప్సెట్ అయితే ఇంకా ప్రజాసేవ అనుకోవడమే. ప్రజాసేవ అనుకోవడం. ఓకే. మరి మనం మూవీ గురించి మాట్లాడితే మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?
మూవీ పెద్ద ఇంకా ట్రైలర్ వదిలాడు, ఇంకా రిజల్ట్స్ కూడా బాగున్నాయి, బీజిఎం బాగుంది, చూడాలి మరి స్టోరీ ఏంటో. మనం గ్లిమ్స్ చూస్తే వేరే లెవెల్లో ఉన్నది కదా, నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తాను, ఇంకా అప్డేట్ ఏం లేదు. ఓకే, ఏ అప్డేట్ ఏం అవసరం లేదు. మనం చూసుకుంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్ అన్నది రియల్గా వచ్చు, సేమ్ ఆ సినిమాలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు, ఈయన యాక్టింగ్ అదే ఈయన విజువల్స్ కేజీఎఫ్ రేంజ్లో యూజించుకో. కేజీఎఫ్ రేంజ్లో మన టాలీవుడ్లోనే బాహుబలి రికార్డ్స్ ఒక క్రేజ్ కదా, దాన్ని అందుకునే అవకాశం ఉందా ఓన్లీ టాలీవుడ్లో? కష్టం, జెన్యూన్గా చెప్తాను. జెన్యూన్గా చెప్తే కష్టం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎటువంటి జానర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది? ఇంకా మూవీస్ తీయడమే ఉండదని చెప్పారు కదా, ఇంకా కొద్దిగా కష్టం. భయం ఇప్పుడు ఆయన ఒకవేళ మూవీస్కి దూరం అవుతే ఫ్యాన్స్ అందరూ మరి అప్సెట్ అవుతారు కదా, అంటే ఆయన ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో టైం దొరికినప్పుడు అలా తీస్తామని చెప్పాగా, అంతే ఇంకా అంతకన్నా. ఆయన ఒకవేళ తీస్తే ఏ జానర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది? నెక్స్ట్ కామెడీ టైమింగ్ ఏమైనా తీస్తే బాగుంటుంది. కామెడీ కామెడీ టైప్ అది ఇంక ఎక్స్పెక్ట్ చేయకూడదని చాలామంది అంటున్నారు, ఓన్లీ మాస్ అంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. ఓకే, హరహర వీరమల్లు వస్తే పాన్ ఇండియా మూవీ అది ఎలా ఉండొచ్చు ఒకవేళ వస్తే? అప్డేట్ ఏం లేదు కదా ఇంకా. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ నుంచి ఓజీ మూవీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ అయితే. రీసెంట్గా చూస్తే అందులో నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి, చూసారా? గ్లిమ్స్ ఎలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సినిమాలకు దూరం అవుతారని టాక్ అయితే నడుస్తుంది. ఈజ్ అ ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి ఆ వార్డ్ మీద? ఫ్యాన్స్ని ఎప్పుడు బాధ పెట్టరు అనుకుంటున్నాం, పొలిటికల్గా లీడ్ అవుతూనే ఇటు సినిమాల్లో కూడా వస్తారు. ఓజీ నుంచి మీరు నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓజీ రిలీజ్ కోసం. ఓకే, నెక్స్ట్ ఓజీతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందని మీ ఒపీనియన్? ఇంకా పెరుగుతుంది. ఆయనకి మనం చూసుకుంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో అయితే పోటీ చేశారు, తెలంగాణ ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అవుతున్నారు, ఈయన మూవీస్కి దూరం అవుతే మాకు దూరం అవుతారని. జస్ట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదు, ఫ్యాన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు, మూవీలో కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను. ఓజీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా మన టాలీవుడ్లో? ఖచ్చితంగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కింద మూవీ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? జల్సా. ఓకే, జల్సా రిలీజ్ కూడా అయ్యింది. నెక్స్ట్ ఓజీకి మన బాహుబలి రికార్డ్స్ ఓన్లీ టాలీవుడ్లో క్రాస్ చేసే అవకాశం ఉంది, ఆయన చేస్తుంది అనుకుంటున్నాను. వన్ వాటిలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? హీ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ.